శ్రీ సాయి సచ్చరిత్ర క్విజ్ 32వ భాగం. అందరికీ నమస్కారం. శ్రీ షిర్డీ సాయి బాబా యొక్క ప్రతిరూపంగా ఖ్యాతిగాంచిన శ్రీ సాయి సచ్చరిత్రలోని 32వ అధ్యాయం నుండి సంగ్రహించబడిన 12 ఆబ్జెక్టివ్ ప్రశ్నలను మీ ముందుకు ఈ వారం తీసుకువచ్చాము. ఈ పవిత్ర గ్రంథం శ్రీ సాయి దివ్య అవతారం గురించి, శ్రీ సాయి బోధనలు, ప్రేమ, కరుణ మరియు భక్తి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఈ గ్రంథాన్ని శ్రీ సాయి ప్రేరణతో శ్రీ హేమాడ్ పంత్ సవివరంగా మనందరికీ అందించారు. ఈ గ్రంథ పారాయణం బహు పుణ్యదాయకం. శ్రీ సాయి సచ్చరిత్ర ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ క్విజ్ 32వ భాగానికి మీ అందరికీ స్వాగతిస్తున్నాం. దయచేసి మీకు ఈ క్విజ్ నచ్చిందనో లేక నచ్చలేదనో అనే మీ అమూల్య అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పక తెలియజేయగలరు. ఓం సాయిరాం. ఈ వారం శ్రీ సాయి సచ్చరిత్ర క్విజ్ లో మొదటి ప్రశ్న. శ్రీ సాయి సచ్చరిత్ర 32వ అధ్యాయానికి సంబంధించి ఒకానొకప్పుడు మత గ్రంథాలు చదివి ఆ జ్ఞానంతో బ్రహ్మ నైజం గూర్చి బాబా ఎంతమందితో చర్చించారు? మీ ఆప్షన్లు: ఏ 2, బి 3, సి 4, డి 5. సరైన సమాధానాన్ని మీరు ఆలోచించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరియైన సమాధానం ఆప్షన్ బి 3. ఈ క్విజ్ లో రెండవ ప్రశ్న. నలుగురు తమ తమ జ్ఞాన ప్రతిభతో భగవంతుని అన్వేషణకై ఏ ప్రదేశమును ఎంచుకునరి? మీ ఆప్షన్లు: ఏ అడవులు, బి హిమాలయ పర్వతాలు, సి పుణ్యక్షేత్రాలు, డి ఎడారులు. సరైన సమాధానాన్ని మీరు ఆలోచించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరియైన సమాధానం ఆప్షన్ ఏ అడవులు. తదుపరి మూడవ ప్రశ్న. భగవంతునికై అన్వేషణ కొనసాగుతున్న సమయంలో ఆ నలుగురికి దారిలో ఎవరు ఎదురయ్యారు? మీ ఆప్షన్లు: ఏ మహర్షి, బి పిచ్చివాడు, సి బంజారావాడు, డి దోపిడీ దొంగ. సరైన సమాధానాన్ని మీరు ఆలోచించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరియైన సమాధానం ఆప్షన్ సి బంజారావాడు. తరువాతి 4వ ప్రశ్న. ఆ అన్వేషణలో తమకు ఎదురైన వ్యక్తి ప్రేమతో వారికి భోజనమిడగా ఎంతమంది స్వీకరించిరి? మీ ఆప్షన్లు: ఏ 1, బి 2, సి 3, డి 4. సరైన సమాధానాన్ని మీరు ఆలోచించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరియైన సమాధానం ఆప్షన్ ఏ 1. తదుపరి 5వ ప్రశ్న. ఆ బంజారా ఆతిథ్యాన్ని స్వీకరించిన బాబాకు ఆకస్మికంగా బంజారా స్థానంలో ఎవరు ప్రత్యక్షమయ్యారు? మీ ఆప్షన్లు: ఏ గురువుగారు, బి దత్తాత్రేయుడు, సి నారదుడు,
డి బాలయోగి. సరైన సమాధానాన్ని మీరు ఆలోచించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరియైన సమాధానం ఆప్షన్ ఏ గురువుగారు. తరువాతి 6వ ప్రశ్న. పరీక్షలో భాగంగా గురువుగారు సాయిని చెట్టు కొమ్మకు కట్టి తలక్రిందులుగా బావిలోని నీటికి ఎంత దూరంలో వ్రేలాడదీసిరి? మీ ఆప్షన్లు: ఏ 2 అడుగులు, బి 3 అడుగులు, సి 4 అడుగులు, డి 5 అడుగులు. సరైన సమాధానాన్ని మీరు ఆలోచించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరియైన సమాధానం ఆప్షన్ బి 3 అడుగులు. తదుపరి 7వ ప్రశ్న. సాయిని బావిలో వ్రేలాడదీసిన తదుపరి గురువుగారు ఎచటకో పోయి ఎన్ని గంటల తరువాత తిరిగి వచ్చి బావిలో నుండి సాయిని బయటకు తీసెను? మీ ఆప్షన్లు: ఏ అరగంట తర్వాత, బి 1-2 గంటల తర్వాత, సి 3 గంటల తర్వాత, డి 4-5 గంటల తర్వాత. సరైన సమాధానాన్ని మీరు ఆలోచించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరియైన సమాధానం ఆప్షన్ డి 4-5 గంటల తర్వాత. తరువాతి 8వ ప్రశ్న. గోఖలే భార్య బాబా పాదాల చెంత కూర్చుని ఎన్ని రోజులు ఉపవాసం చేయ దృఢ విశ్వాసంతో వచ్చెను? మీ ఆప్షన్లు: ఏ 1 రోజు, బి 2 రోజులు, సి 3 రోజులు, డి 4 రోజులు. సరైన సమాధానాన్ని మీరు ఆలోచించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరియైన సమాధానం ఆప్షన్ సి 3 రోజులు. తదుపరి 9వ ప్రశ్న. సాయిబాబా ఏ పండుగ నాడు తన భక్తుల చేత ఉపవాసం చేయనీయబోనని చెప్పెను? మీ ఆప్షన్లు: ఏ హోళీ పండుగ, బి మహాశివరాత్రి, సి శ్రీరామనవమి, డి గురు పౌర్ణమి. సరైన సమాధానాన్ని మీరు ఆలోచించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరియైన సమాధానం ఆప్షన్ ఏ హోళీ పండుగ. తదుపరి 10వ ప్రశ్న. గోఖలే భార్యను ఎవరి ఇంటికి పోయి బొబ్బట్లు చేసి ఇంట్లో వారికి పెట్టి తనను కూడా తినమని సాయిబాబా ఆజ్ఞాపించెను? మీ ఆప్షన్లు: ఏ తాత్యా కోతే పాటిల్, బి దాదా కేల్కర్, సి మహల్ సాపతి, డి శ్యామ. సరైన సమాధానాన్ని మీరు ఆలోచించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
సరియైన సమాధానం ఆప్షన్ బి దాదా కేల్కర్. తదుపరి 11వ ప్రశ్న. భుక్తి కొరకు వెదుకుతూ ఓ ఊరు చేరి అక్కడ బట్టలపై అల్లిక పని దొరికెనని బాబా తన బాల్యం గూర్చి తెలిపెను. ఆ ఊరి పేరేమిటి? మీ ఆప్షన్లు: ఏ నంద్గాం, బి నీమ్గాం, సి బీడ్గాం, డి కోపర్గాం. సరైన సమాధానాన్ని మీరు ఆలోచించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరియైన సమాధానం ఆప్షన్ సి బీడ్గాం. ఈ శ్రీ సాయి సచ్చరిత్ర క్విజ్లో చివరి 12వ ప్రశ్న. కష్టపడి పనిచేసే తనకు యజమాని అంతకు ముందు పనిచేసే వారికంటే ఎన్నో రెట్లు ఎక్కువ జీతమిచ్చినట్లు బాబా తెలిపెను. యజమాని బాబాకు నెలకు ఎంత జీతమిచ్చెను? మీ ఆప్షన్లు: ఏ 300 రూపాయలు, బి 450 రూపాయలు, సి 600 రూపాయలు, డి 750 రూపాయలు. సరైన సమాధానాన్ని మీరు ఆలోచించండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరియైన సమాధానం ఆప్షన్ సి 600 రూపాయలు. శ్రీ సాయి సచ్చరిత్ర క్విజ్ ని పూర్తి చేసినందుకు అభినందనలు. శ్రీ సాయి సచ్చరిత్ర తదుపరి భాగముతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని క్విజ్లు మరియు ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ని లైక్ చేయడం, షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తదుపరి సమయం వరకు సాయిబాబా ఆశీర్వాదం మిమ్మల్ని మీ మార్గంలో నడిపిస్తుంది. ఓం సాయిరామ్.